మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినపు చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాతి దేవుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, ప్రతిరోజు హృదయకాలం చూడగలుగుతున్నాము అంటే మన గొప్పతనం కాదు, మన మంచితనం కాదు, మన ఆరోగ్యం అని కాదు, లేదా మన ఐశ్వర్యం అని కాదు, కానీ మనం ధనవంతులమని కాదు, కానీ దేవుని ఉచితమైన కృప చేత ప్రతి హృదయకాలం మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవులెక్కలు పెడుతున్న దేవాతి దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి హృదయకాలం లేచిన వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన పూర్వకంగా మీ హృదయాన్ని ప్రారంభించండి. ఆ హృదయం అంతా కూడా ప్రార్థనతో వాక్యంతో దినంని ప్రారంభించినట్టయితే దేవుడు హృదయకాలంలో మనతో మాట్లాడి ఆ రోజంతా కూడా వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, మనం అందరం కూడా మరి క్రిస్మస్లో ప్రవేశించబోతా ఉన్నాము. మరి వచ్చే నెల కరెక్ట్గా మరి ఇదే రోజున 25వ తారీఖున క్రిస్మస్ మరి సెలబ్రేషన్ చేసుకోబోతా ఉన్నాము. ప్రపంచమంతా కూడా మరి ఈ రోజు నుంచే క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మరి ప్రారంభించబడతా ఉంది. నిజమైన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రపంచమంతా కూడా మరి ఈ రోజు నుంచే క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటుండగా మనం కూడా ఈ రోజు నుంచే మరి క్రిస్మస్లో మనం ప్రవేశించబోతుండగా నిజమైన క్రిస్మస్లో ప్రవేశించినప్పుడే సంతోషము ఆనందం ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. లోకానుసారంగా ఏదో పండుగ చేసుకోవాలని మరి యేసు ప్రభు జననంని ఒక పండుగ మాత్రంగానే చూడకూడదు. యేసు ప్రభు నీ హృదయంలో జన్మించడమే నిజమైన క్రిస్మస్ అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు ఎప్పుడైతే మన హృదయంలో జన్మిస్తాడో అది నిజమైన క్రిస్మస్ అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మనిషి మారు మనసు కలిగి మరి నూతన జీవితాన్ని ప్రారంభించినప్పుడే నిజమైన క్రిస్మస్. ఆ సంతోషం ఎలా ఉంటుందంటే నిత్య సంతోషంగా ఉంటుంది. కేవలము క్రిస్మస్ అనగానే ఒక కొత్త బట్టలు వేసుకొని మరి సెలబ్రేషన్స్లో ఆ పండుగలో వంటలు చేసుకొని మరి అనేక స్నేహితులను కలుసుకొని మరి ఆ పండుగ చేసుకోవడంలో మంచిదే, కానీ నీ ఆత్మీయ జీవితంలో నిజమైన క్రిస్మస్లో నువ్వు వెళుతున్నావా లేదా ఒక్కసారి నిన్ను నువ్వు పరిశోధించుకోవాలి. క్రిస్మస్ అనగానే ఇల్లులు శుభ్రం చేసుకుంటాము, మన ఒక గృహాలు శుభ్రం చేసుకున్న రీతిగానే మన హృదయాలను కూడా శుభ్రము చేసుకొని మన హృదయంలో యేసయ్య ఉన్నడా లేడా అని మనం ఒకసారి ఆలోచించినట్టయితే యేసయ్య నీ హృదయంలో ఉండడమే నిజమైన క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మనం అందరం కూడా రక్షణ పొందుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించడమే నిజమైన క్రిస్మస్. మనందరినీ రక్షించడానికే కదా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మన పాపంలో నిత్యమే కదా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మన పాపంలో నుంచి విడిపించడానికే కదా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మనల్ని ప్రేమించి మనల్ని రక్షించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మన పాపంలో కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ కల్వరి సిలువలో రక్తమంతా కూడా కార్చి నీ కొరకు నా కొరకు మరి ఆ వెల అంతా కూడా చెల్లించి మనల్ని విడిపించి మనకు నిజమైన క్రిస్మస్లో మనమందరం కూడా ప్రవేశించాలని యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, నిజమైన క్రిస్మస్ అనగానే యేసయ్య మనస్సు కలిగి మనము జీవించేదే నిజమైన క్రిస్మస్. ఒకరి పట్ల ఒకరు క్షమాపణ, ఒకరి పట్ల ఒకరు సమాధానము, ఒకరి పట్ల ఒకరు నెమ్మది కలిగినదే నిజమైన క్రిస్మస్. ఒకరినొకరు క్షమించుకోవడము, ఒకరినొకరు సమాధానపరచుకోవడము, ఒకరినొకరు బలపరచుకోవడము, ఒకరినొకరు సహాయం చేయడమే నిజమైన క్రిస్మస్. ఈ క్రిస్మస్ ప్రతి సంవత్సరము మన జీవితంలో వస్తూ ఉన్నది. ఇంతవరకు నీ ఆత్మీయ జీవితంలో ఎన్ని సంవత్సరంలో నువ్వు క్రిస్మస్ని సెలబ్రేషన్ చేసుకున్నావో, మరి ఆ క్రిస్మస్ కేవలం ఒక పండుగనే సెలబ్రేషన్ చేసుకున్నావేమో, కానీ ఈ క్రిస్మస్ నీ ఆత్మీయ జీవితంలో ఒక నిజమైన క్రిస్మస్ రావాలి. యేసయ్య నీలో ఉన్నప్పుడు మనకు ఏమీ లేకున్నా కానీ ఒక సంతోషం ఉంటుంది, ఒక నెమ్మది ఉంటుంది. యేసు ప్రభు జననం మనం జ్ఞాపకము చేసుకుంటుండగా యేసు ప్రభు సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. యేసు ప్రభు కొరకు అనేకులకు తెలియజేసే బిడ్డలుగా ఉండాలి. ఎంతోమందికి సువార్త అందని ప్రజలు ఉన్నారు. ఎంతోమంది యేసు ప్రభు తెలియని ప్రజలు ఉన్నారు. ప్రపంచంలో
కానీ భారతదేశంలో కానీ ఇంకా మారుమూల ప్రాంతాలలో సువార్త ప్రకటించవలసిందే. ఇంకా ఎన్నో గ్రామాలకు సువార్త వెళ్ళవలసిందే. ఎన్నో గ్రామంలో మరి యేసు ప్రభు గురించి తెలియని ప్రజలు నశించిపోతూ ఉన్నారు. అలాంటి వారిని రక్షించడానికి నీ యొక్క సాయాన్ని నువ్వు అందించినట్టయితే, నువ్వు పోలేకపోతే పోయే వాళ్ళనైనా పంపే విధంగా ఉండాలి. ఆ నిజమైన క్రిస్మస్లో అనేకులను సెలబ్రేషన్స్లో అనేకులకు రక్షణ పొందుకోవడానికి మన వంతు బాధ్యత మనం చేయాలి. ఈరోజు మన బాధ్యతను మనం మర్చిపోయినట్టయితే, మనము రేపటి దినంలో మరి రేపటి జనరేషన్లో సువార్త అందకపోవడానికి నీవు నేను కారణము కావచ్చు. ఎందుకంటే యేసు ప్రభు ఒక సువార్త సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పిన మాట ప్రకారము మనం సువార్త ప్రకటించాలి అంటే మనం వెళ్ళగలగాలి. మనం వెళ్ళలేకపోతే వెళ్ళే వాళ్ళని ప్రోత్సహించాలి, బలపరచాలి. మన చేతులు మన గుప్పిళ్ళు ఉప్పబడినప్పుడే సువార్త అనేది ముందుకు వెళుతుంది. అలాగే రాబోయే మన తరమే ఉండొచ్చు, మన కుటుంబ సభ్యులు ఉండొచ్చు, మన సొంత వారే ఉండొచ్చు. ఆ జనరేషన్కి సువార్త అందబడాలి అంటే నీవు నేను చేతులు మన గుప్పిళ్ళు ఇప్పబడే మరి పరిచర్యకు సహాయం చేసి, పరిచర్య చేసిన వారిని బలపరిచినప్పుడు, వారు వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు, ఒక ఆత్మ అక్కడ రక్షించబడినప్పుడు అది నీకెంతో సంతోషం కలుగజేస్తుంది. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, క్రిస్మస్ మరి సెలబ్రేషన్స్ ఈ రోజు నుంచి ప్రపంచమంతా కూడా మరి సెలబ్రేషన్స్ ప్రారంభించబడుతుండగా, మీ ఆత్మీయ జీవితంలో కూడా నిజమైన క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మరి వెళ్ళినట్టయితే ఆ సంతోషము ఎంతో గొప్ప సంతోషము కలుగుతుంది. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, మనం అందరం కూడా యేసయ్యకి ఇష్టమైన మనుషులమే. మనందరిని కూడా యేసయ్య ప్రేమించే ఈ లోకానికి వచ్చాడు. పరలోకాన్ని విడవకూడని స్థలాన్ని విడిచి నీ కొరకు నా కొరకు ఒక మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. పశువుల పాకలో నీ కొరకు నా కొరకు జన్మించి మనకందరికీ అందుబాటులో ఉండడానికి బెత్లెహేం ప్రాంతంలో యేసు ప్రభు కన్య మరియ ద్వారా జన్మించడం జరిగింది. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరంలో జీవించాడు. 3.5 సంవత్సరంలో పరిచర్య చేశాడు. మనందరి నిత్యము ఈ లోకానికి వచ్చి ఆ కల్వరి సిలువలో యేసయ్య రక్తము ద్వారా నీకు నాకు ఒక విమోచన, ఒక రక్షణ అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్ నేటి నుంచి ప్రారంభించబడుతుండగా యేసయ్య మనస్సు కలిగి నువ్వు ఉన్నట్టయితే అదే నిజమైన క్రిస్మస్. మారు మనసు పొందడమే నిజమైన క్రిస్మస్. నశించిపోతున్న వ్యక్తి రక్షించబడమే నిజమైన క్రిస్మస్. నశించిపోతున్న మానవులని రక్షించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నిన్ను రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. నిన్ను ప్రేమించి మరి నిన్ను కాపాడడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఎవరు కూడా అంతగా మనల్ని ప్రేమించలేదేమో, కానీ యేసయ్య మన అందరినీ కూడా ప్రేమించాడు. తల్లైన తన చంటి బిడ్డను మరిస్తే మర్చును కానీ నేను మరోను, నేను అరచేతిలో చెక్కుకుంటానని యేసయ్య వాగ్దానం చేసి ఉంటాడు. దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, మనందరినీ ప్రేమించి మనందరినీ కాపాడడానికి, మనందరినీ రక్షించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయకాలం ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మరి మనందరం వెళుతుండగా ఈ వాక్య భాగము ద్వారా యేసయ్య మనతో మాట్లాడుతున్న మాటలను అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయకాలము ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మరి ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించబోతా ఉన్నాము. ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే మొదటగా తెలియజేసిన మాట ఏంటంటే, యేసయ్య మనస్సు కలిగి మనం జీవించాలనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. హల్లెలూయా. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. అదే నిజమైన క్రిస్మస్. యేసయ్య లాంటి మనసు. యేసయ్య మనందరినీ కూడా క్షమించాడు కదా, మనం కూడా ఇతరులని క్షమించే బిడ్డలుగా ఉండాలి. ఎంత పెద్ద ఘోర పాపినైనా క్షమించిన యేసయ్య, నీ సహోదరిని నువ్వు క్షమించగలుగుతున్నావా? నీ సహోదరిని నువ్వు క్షమించగలుగుతున్నావా? నీ తోబుట్టులను క్షమించగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించండి. ఇంకా నీలో ఆ క్షమాపణ మనసు లేనట్టయితే యేసయ్య నీలో లేడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్షమాపణ అన్నది మన అందరి జీవితంలో యేసయ్య క్షమించగలిగాడు కాబట్టి మనం కూడా ఇతరులను క్షమించే బిడ్డలుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం చూసినట్టయితే, 4వ అధ్యాయం, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోండి. క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోనండి. క్షమాపణ అన్నది మన అందరికీ కావాలి. మనం కూడా యేసయ్య లాంటి మనస్సు కలిగి, యేసయ్య మనల్ని క్షమించినప్పుడు మనం కూడా ఇతరులని క్షమించే బిడ్డలుగా ఉండాలి. యేసయ్య మనల్ని ప్రేమించిన ప్రకారము మనము కూడా మన శత్రువుల సైతము వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసయ్య కలిగిన మనసు ఈ క్రిస్మస్లో, ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్లో, ఈ రోజు నుంచి మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మనం అందరము అడుగు పెట్టబోతుండగా, వచ్చే నెల 25వ తారీఖు యేసు ప్రభు జన్మదినం ప్రపంచమంతా కూడా జరుపుకోబోతుండగా, నీవు యేసుక్రీస్తు మనస్సు కలిగి, యేసయ్య మనసు కలిగి నువ్వు క్రిస్మస్లో ప్రవేశించగలిగినట్టయితే అది నీ ఆత్మీయ జీవితంలో ఒక గొప్ప క్రిస్మస్ అవుతుంది. నువ్వు ఎన్నడూ చూడని క్రిస్మస్ ఈ సంవత్సరం చూడబోతా ఉన్నావు. ఎందుకంటే యేసయ్య మనసు కలిగి నువ్వు ఉన్నట్టయితే అదే నిజమైన క్రిస్మస్ అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునికి సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యాన్ని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తాను రెక్తిగా చేసుకునేను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, పరలోకంలో ఉండవలసిన యేసయ్య ఆ స్థానాన్ని వదులుకొని మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఎంతో ఉన్నతమైన ఆ పరలోక రాజ్యంలో యేసు ప్రభు ఉండవలసిండగా, యేసు ప్రభు మరి అక్కడ ఉండడానికి ఇష్టపడలేదు. కానీ మన నిత్యము ఈ లోకానికి వచ్చాడు. మన అందరి నిత్యము పరలోకాన్ని విడవకూడని ఆ స్థలాన్ని వదిలేసి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. నీకు నాకు విడుదల దయచేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి పరలోకంను విడవకూడని ఆ స్థలాన్ని విడిచిపెట్టాడంటే నేను ఎంతగా ప్రేమించి ఉన్నాడో ఈ హృదయ కాలం జ్ఞాపకం చేసుకో. నిన్ను ఎంతగా దేవుడు కోరుకుంటున్నాడో జ్ఞాపకం చేసుకో. హృదయ కాలం ఆ స్థలాన్ని వదిలేసి యేసయ్య నీ కొరకు వచ్చి ఉన్నాడు, నా కొరకు వచ్చి ఉన్నాడు. మన అందరి నిత్యం ఈ లోకానికి వచ్చాడు. ప్రపంచంలో ప్రతి మానవుని నిత్యము ఈ లోకానికి యేసయ్య వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టని కూడని భాగ్యాన్ని ఎంచుకొనలేదు. కానీ మరి అక్కడే ఉండాలని యేసయ్య అనుకోలేదు. పరలోకంలో ఉండాలని యేసయ్య అనుకోలేదు. మరి మానవులంతా కూడా నశించిపోతూ ఉన్నారు. మానవులందరూ కూడా పాపంలో నశించిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారని మనపై జాలిపడ్డాడు, మనపై కనికరపడ్డాడు. మనల్ని ప్రేమించి నా యేసయ్య ఆ పరలోక స్థలాన్ని వదిలేసి ఒక మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనుషుల పోలికగా పుట్టి మనం ఎలా ఉన్నామో మన రీతిగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఒక దీనుడిగా యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనందరి నిత్యము యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యాన్ని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తాను రెక్తిగా చేసుకునేను. ప్రియ దేవుని సంగమా, దేవుని మరియు ఆయన ఆకారముందు మనుష్యుడిగా కనబడను. హల్లెలూయా. మనం ఎలా ఉన్నామో ఒక మానవునిగా యేసు ప్రభు కూడా మానవునిగానే ఈ లోకానికి వచ్చాడు. మనం పడిన శ్రమ యేసయ్య శ్రమ పడ్డాడు. మనం పడిన కష్టం యేసయ్య కష్టపడ్డాడు. మనం పనిచేసే విధంగా యేసయ్య పనిచేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఒక మానవునిగా యేసయ్య లోకానికి వచ్చాడు. మన అందరి నిత్యం వచ్చాడు. పరలోకాన్ని విడవకూడని స్థలాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఒక జన్మదినంలో మనమందరం కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నప్పుడు ఆ సెలబ్రేషన్స్లో యేసయ్య నిన్ను పిలుస్తున్నావా లేదా ఒక్కసారి ఆలోచించు. మనమందరం కూడా అనేక సెలబ్రేషన్స్ చేసుకుంటాము. మనమందరం కూడా బర్త్డే చేసుకుంటాము. మరి యేసయ్య జన్మదినానికి మనమందరం కూడా
కేకులు కట్ చేసుకుంటాము, మన బర్త్డేకు మన ఇరుగు పొరుగు అని పిలుస్తాము, మనము సెలబ్రేషన్ చేసుకుంటామే. మరి యేసయ్య బర్త్డే రోజు యేసయ్యని సెలబ్రేషన్ చేసుకునే విధంగా మనం జీవిస్తున్నామా? ఆయనకి ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానము కలిగిన గాక అనే విధంగా మనం జీవిస్తున్నామా? యేసయ్య మన కొరకు ఈ లోకానికి వస్తే యేసయ్య జన్మదినంలో మనము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం, కానీ యేసయ్య సెలబ్రేషన్ చేసుకున్న విధంగా మనము జీవిస్తున్నామా? ప్రతి పండుగలో మనమే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము, మనమే తింటున్నాము, మనమే అన్నీ చేసుకుంటున్నాము యేసయ్య జన్మదినాన్ని. కానీ యేసయ్యను నీ గృహం బయటనే పెడుతున్నావు, నీ గృహంలోకి ఆహ్వానిస్తలేవు, నీ హృదయంలోకి యేసయ్యను ఆహ్వానిస్తలేవు. యేసయ్యను బయటనే పెట్టి నీవు సెలబ్రేషన్ చేసుకుంటూ నువ్వు తినుతూ తాగుతూ తందనలాడుతూ ఉన్నావు. అది నిజమైన క్రిస్మస్ కాదు. యేసయ్య జన్మదినంలో యేసయ్యని సంతోషపెట్టే విధంగా మనం జీవిస్తున్నామా? యేసయ్య మనల్ని చూసి నా కుమారుడు నా కుమార్తె నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఇంత గొప్ప క్రిస్మస్లో వారు నా కొరకు ఒక స్థలము వారు హృదయంలో నాకు ఇచ్చి ఉన్నారు అని యేసయ్య మనల్ని చూసి సంతోషించే విధంగా మనము జీవిస్తున్నామా లేదా? ఒకసారి ఆలోచించండి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా. నిజమైన క్రిస్మస్ యేసయ్య నీ హృదయంలో జన్మించడమే నిజమైన క్రిస్మస్. యేసయ్య నీ హృదయంలో ఉండడమే నిజమైన క్రిస్మస్. అలాంటి సెలబ్రేషన్స్ గడిచిన సంవత్సరంలో ఎప్పుడూ నువ్వు చేసుకోలేకపోయినావేమో. ఈ సంవత్సరము ఒకవేళ నీ జీవితంలో నా జీవితంలో ఇది మన చివరి సంవత్సరమే కావచ్చు. వచ్చే సంవత్సరం క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మనం ఉంటామో లేదో మనకు తెలియదు, కానీ ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము. ఈ క్రిస్మస్లో నువ్వు మారు మనసు కలిగి రక్షణ అనుభవం కలిగి నువ్వు క్రిస్మస్లో సెలబ్రేషన్ చేసుకుంటే వచ్చే క్రిస్మస్ను చూడకున్నా పర్వాలేదు, కానీ ఈ క్రిస్మస్లో నీ హృదయ మార్పే జరిగినప్పుడు, నీ హృదయంలో యేసయ్యకు చోటిచ్చినప్పుడు, నీ పాపాలన్నీ కూడా యేసయ్య సన్నిధిలో మోకాలుండి యేసయ్య నా పాపంలో క్షమించు అని ఒప్పుకున్నప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా. ఆయన ఆకారం ముందు మనిషిగా కనబడను, మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడు తాను తగ్గించుకునేను. హల్లెలూయా. అంత గొప్ప యేసయ్యనే తగ్గించుకున్నప్పుడు నీవు నేను తగ్గించుకోవడానికి ఎందుకింత కష్టంగా కనిపిస్తుంది? మనం తగ్గించుకోవాలంటే ఎవరికి ఇష్టపడదు. దేవుడే తాను తగ్గించుకున్నాడు. మరణం పొందేంత వరకు, శిల్వ మరణాన్ని పొందేంత వరకు కూడా తాను తగ్గించుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు. మనం చూసినట్టయితే మరియు ఆయన ఆకారం ముందు మనుషుడిగా కనబడను, మరణం పొందినంతగా మన గురించి, మన పాపముల కొరకు, మన కొరకు యేసయ్య చనిపోయినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా. మనల్ని రక్షించడానికి తిరిగి 3వ రోజు లేస్తే పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి పరలోకానికి వెళ్ళి ఉన్నాడు. ఏ రీతి అయితే పరలోకానికి వెళ్ళాడో తిరిగి ఆ రీతిగానే యేసు ప్రభు ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. మనం సిద్ధపాటు కలిగి దేవుని రాకడ కొరకు ఎదురు చూసే మనుషులుగా, దేవుని రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపాటు చేసుకొని మన హృదయాలను శుద్ధి చేసుకున్నట్టయితే మనం కూడా యేసయ్యతో పరలోకానికి వెళ్ళగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుచేత పరలోకమందులో వారు కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి మోకాలు యేసు నామంలో వంగునట్టు, ప్రతి మోకాలు యేసు నామంలో వంగును గాక. భూమి మీద కానీ, పరలోకమందు కానీ, ఎక్కడ ఉన్నా కానీ ప్రతి మోకాలు యేసు నామంలో వంగును గాక. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా. మరి ఆకాశం ముందు కానీ, భూమి ముందు కానీ, ఎక్కడ ఉన్నా ప్రతి మోకాలు యేసు నామంలో వంగును గాక. దేవుని వాక్యం తెలియజేస్తున్న ప్రకారము అందుచేత పరలోకంలో ఉన్నవారిలో కానీ, భూమి మీదలో ఉన్నవారు కానీ, భూమి కింద ఉన్నవారులో కానీ ప్రతి మోకాలు యేసు నామంలో వంగినట్టు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్టు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించెను. ప్రతి నామంకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. ప్రతి నామంకు పైనామము యేసు నామము. అన్ని నామముల కన్నా గొప్ప నామము యేసు నామం. ప్రతి మోకాలు యేసు నామంలో వంగును గాక. ప్రతి మోకాలు యేసు నామంలో వంగి ప్రతి నాలుక యేసే
నిజమైన దేవుడు అని ఒప్పుకొనును గాక. ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తే నిజమైన దేవుడుగా ఒప్పుకుంటారు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్టు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించెను. ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. ప్రతి నామమునకు పైనామము యేసునామము. అన్ని నామముల కన్నా పైనామము యేసునామము. మరి ఈ రోజు నుంచి క్రిస్మస్ సెలబ్రేషన్స్లో నువ్వు వెళుతుండగా యేసు ప్రభు మనసు కలిగి మొదటగా నువ్వు ఉండడం నేర్చుకోవాలి. ప్రియ దేవుని సకబా, దేవుని ప్రజల, యేసు ప్రభు మనసు కలిగి మనం అందరం కూడా అలాంటి మనసు కలిగి నిజమైన క్రిస్మస్లో సెలబ్రేషన్స్లో మనం ప్రవేశించినట్టయితే అదే నిజమైన క్రిస్మస్. యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టే నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను రక్షించడానికి యేసే ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. నేను కట్టవలసిన ఆ యేసే కలవరి సిలువలో వెలకట్టేశాడు. నీకు నాకు రక్షణ అనుగ్రహించాడు. ఆ రక్షణనే నిజమైన క్రిస్మస్. ఆ రక్షణనే నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. ఆ రక్షణలోనే నిత్య సంతోషం కలుగుతుంది. అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అనగంటే ఏంటిదే? యాక్చువల్గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్? క్రీస్తు అనగానే అభిషక్తుడు, మాస్ అనగానే యేసు ప్రభుని ఆరాధించడము, అభిషక్తుని ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. దట్ ఈస్ అ క్రిస్మస్. మనం క్రిస్మస్ అండ్ సెలబ్రేషన్స్ మనం చేసుకుంటున్నాము, కానీ అభిషక్తుని ఆరాధించే క్రిస్మస్ నువ్వు నేను చేసుకుంటున్నావా? ఒకసారి ఆలోచించండి. అభిషక్తుని ఆరాధించడమే, మాస్ అనగానే ఆరాధించడము, క్రీస్తు అనగానే అభిషక్తుడు దేవాది దేవుని ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. అట్టి క్రిస్మస్లో మరి డిసెంబర్ 25వ తారీఖున మనమందరం కూడా ఎదురు చూస్తుండగా, మరి ఈ రోజు నుంచి నెల రోజులలో క్రిస్మస్లో మనం ఎంటర్ అవుతుండగా, మనమందరం కూడా అభిషక్తుని ఆరాధించే క్రిస్మస్లో, యేసు ప్రభుని ఆరాధించే క్రిస్మస్లో మనమందరం కూడా సంతోషముతోని, ఆనందముతోనే నిజ క్రిస్మస్లో రక్షణ మన హృదయాలకు కలిగే విధంగా, మనం వేసే మనల్ని చూసి సంతోషించే విధంగా ఆ నిజమైన క్రిస్మస్లో మీరందరూ కూడా ప్రవేశించాలని ప్రభు పేరట తెలియజేస్తా. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. మీరందరూ కూడా ఆత్మీయంగా నిజమైన క్రిస్మస్లో, అభిషక్తుని ఆరాధించే క్రిస్మస్లో ఉండాలని ఒక సేవకునిగా ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, దేవానికి తండ్రి, స్తోత్రములైన ప్రభా, మరి నేటి నుంచి ప్రపంచమంతా కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రారంభించుకుంటుండగా నిజమైన క్రిస్మస్ నాయన ప్రభా, నీవు మా హృదయంలో ఉండడమే నిజమైన క్రిస్మస్. తండ్రి, మా పాపాలను నువ్వు క్షమించి ఉన్నావు తండ్రి ప్రభా. మేమందరం కూడా తండ్రి నీ దగ్గరికి వచ్చి నాయన ప్రభా నిజమైన క్రిస్మస్లో మేము ప్రవేశించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి, బిడ్డలు కూడా వాక్యానుసారంగా నిజమైన క్రిస్మస్లో ప్రవేశించడానికి నీ కృప ద్వారా మాకు సాయం చేయండి తండ్రి ప్రభా. మేము కూడా అందరం కూడా నిజమైన క్రిస్మస్లో నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచే విధంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని నజరుడైన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తుగా కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు, మన కుటుంబములకు తోడై నీడైండును గాక. ఆమెన్.